ఇంతకుముందే గొప్పగా చెప్పారు. దాన్ని వెంటనే ఈ ఒక్క మాట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను ఊపేస్తుంది మీరు ఒక్క మాట చెప్తే అని మన మీడియా మిత్రుడు ఎవరో అడిగితే ఆయన ఇంకో మాట చెప్పారు. చెప్పి వెళ్ళి మళ్ళీ ట్వీట్ చేశారు. ఆ ఒక్క మాట చాలని ఆయన అనుకోలేదు. ఇంకొన్ని వాక్యాలు కలిపి నేను చాలా ముగ్ధున్నాను ఈ స్థాయిలో తీయటం, కొన్ని అయితే హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి అన్న పద్ధతిలో ఆయన పెట్టారు. అదొకటి పవన్ కళ్యాణ్, అకీర్ ఆనందన్ ఆయన కూతురు కూడా వచ్చినట్టున్నారు. భారీ ఎత్తున ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగానే ఓజీ జరిగింది. నా ఉద్దేశంలో బాలయ్య ఎపిసోడ్ తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉన్న వాతావరణాన్ని మళ్ళీ సెట్ రైట్ చేయడానికి ఈ ఓజీ స్పెషల్ షో ఇది ఈ సన్నివేశం ఉపయోగపడినట్టుగా కనిపిస్తుంది. ఇది వీళ్ళకు సంబంధించింది. రెండోది మీరు కూడా మనం కూడా మాట్లాడినట్టున్నాం, బ్లడ్ బ్యాంక్ దగ్గర ఇంకో చోట ఆయన అభిమానులందరూ కలిసి ఆవేశపడితే కేసులు పెడతాము అది ఇది అని ఒక 300 మంది అంటే చిరంజీవి వద్దని వారించారు. వాళ్ళని కొంచెం సమయం అని చెప్పారు. ఇవన్నీ మెగా క్యాంపులో ఇలా ఉంటే ఈ మెగా కాకుండా అవతలి సెగా క్యాంప్ అనాలి, సెగలు ఎక్కువగా కక్కుతూ ఉంటారు కాబట్టి అక్కడ చాలా తమాషగా ఉంది. వారు మా బాధ్యత కలిగిన వాళ్ళు, మీడియాలో మాట్లాడేవాళ్ళు, కొన్ని కార్పొరేషన్లు ఇట్లాంటి వాటికి పదవులు కూడా అలంకరించిన వాళ్ళు కూడా చిరంజీవి తొందరపడ్డారు. చిరంజీవి కూడా లేఖ రాసి ఉండకూడదంట, అంటే బాలయ్య అని ఉండకూడదని కాదు, చిరంజీవి లేఖ రాసి కొంచెం తొందరపడ్డారు అని అంతటితో ఆగక చిరంజీవిని జగన్ను ముడిపెట్టి చాలా విస్తృతంగా మాట్లాడటం నాకు నిజంగా రాజకీయాల్లో ఏదైనా సంభవమే అన్నట్టుగా ఎలా మాట్లాడతారు, ఇది ఏ విధమైన మెసేజ్ ఇస్తుంది అన్న ఆలోచన కూడా లేకుండా చిరంజీవి తొందరపడ్డారు అని. కాబట్టి బాలయ్య చెప్పిన తీరు బాలేదేమో కానీ, వ్యూహాత్మకంగా లేదేమో కానీ రాజకీయ విప్లవం ఉంది. సోమరపోతులకి టీడీపీ మీద ఖాతాలు వేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అయింది. అది అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు సైలెంట్ ప్రమాణ స్వీకారాన్ని పిలిచారు. బాబు అనుకున్నాయి, అయినా మానలేదండి. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న వాళ్ళు సాక్షిగానే ఎవరన్నా సరే చిరంజీవి గారు బాలకృష్ణ నిజంగా బాలకృష్ణ ఏం అనలేదండి ఆయన్ని. అది అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు సైలెంట్గా ఉన్నారు. కొంతమంది అత్యోత్సాహంగా మాట్లాడేవారు. చిరంజీవి గారు కూడా తొందరపడ్డాడు లెటర్ రాయటంలో. ఒకరోజు ఆగి చూసుకోవాల్సిందే. ఆయన అనవసరంగా ఆయన మర్యాద పోతుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఏ మర్యాద ఇచ్చాడు, ఈ కూటమి ప్రభుత్వం ఏ మర్యాద ఇచ్చింది తెలిసిన ఆయనే. ఎందుకంటే ప్రమాణ స్వీకారాన్ని పిలిచారు. అంటే చిరంజీవి తొందరపడ్డాడు, బాలకృష్ణ ఏం అనలేదు, మర్యాద పోతుంది కదా. అసలు చిరంజీవికి కూటమి ఇంత మర్యాద ఇచ్చింది కదా. పవన్ కళ్యాణ్ చూసి చిరంజీవికి మర్యాద ఇచ్చారు, ఆయన ప్రమాణ స్వీకారానికి పిలిచారు, ఆయనకి ఇంకా ఏదో చేశారు. ఇవన్నీ కూడా అంటే ఒక విధంగా చిరంజీవి సంయమనం అనండి. ఇది ఒక్కరిదే నేను చూపించింది. నేను ఎందుకు ఇటు తిప్పి చూపించానంటే పేర్లు మనుషులు దానికి పెద్ద మీకు తెలిసి ఎప్పుడు నేను చాలా తక్కువగా ఇలాంటి వివాదాలకి ఈ లేనిపోని విలువ ఇవ్వడం. కానీ ఈ ధోరణి అంటే సోషల్గా సెక్షన్స్ మధ్యలో ఎలాంటి వాతావరణం వస్తుంది, ఇది ఎడతెగంతగా ఎలా తయారవుతుంది, ఆఖరికి తాము ఎంతో ఆరాధించే చంద్రబాబు నాయుడు కూడా దీన్ని సర్దుబాటు చేయడానికి ఎలా అవస్థపడుతున్నాడు, ఏమీ లేకుండా చిరంజీవి తొందరపడ్డాడు అంటే అక్కడ అన్న పెద్ద మనిషి పోయాడు. చూసుకొని ఉండవలసిందంట ఒకరోజు. చిరంజీవి ఏం చూసుకోవాలి, ఎవరు ఇప్పటివరకు బాలయ్య గారు చూసుకోడు, ఆయన చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే అప్పుడు ఎందుకు చెప్పలేదని తెలుగుదేశం వాళ్ళు అంటారు. వైసీపీ వాళ్ళు అడిగితే వేరే విషయం. వైసీపీ వాళ్ళు అన్నారు ఉదాహరణకు అప్పుడు పవన్ కళ్యాణ్ అన్నప్పుడే మీరు చెప్పు ఉండాల్సింది కదా అని. ఇట్లాంటివి వాళ్ళంటే ఏదో వ్యతిరేక భావంతో అన్నారు. కానీ టీడీపీ వాళ్ళు బాలయ్య భక్తులు కూడా మరి ఇంతకుముందే నువ్వు చెప్పలేదే అని. అంటే చిరంజీవి మీద దాడే ఏంటి అని. అంటే కాస్త మౌనంగా నిగ్రహంగా ఉండి దీన్ని ఏదో సర్దుబాటు చేయండి, కేసులు వద్దు అని చేస్తున్నందుక. రెండవది సామాజికంగా రెండు వర్గాలుగా వాటి మధ్యలో వచ్చే ప్రభావం ఏంటో వీళ్ళకు తెలియదా, అలా తెలిసి కూడా అది పెంచాలని చూస్తున్నారా అర్థం కాదు. దీనికోసం మేరకు వర్మ ఏంటి అసలు ఈ సమస్యకు మూలం పరిశ్రమ అంశాలను అప్పటి ముఖ్యమంత్రి దృష్టికి తేవడానికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడారో అవమానించారో లేదా ఇది చర్చ. అంటే పరిశ్రమ తరఫున పెద్ద మనుషులు ఎవరు,
చిరంజీవి తన లేఖలో ఏమన్నారు, పరిశ్రమ వాళ్ళు వచ్చి నా దగ్గరికి అడిగారు, నేను మధ్యలో మాట్లాడాను, వెళ్ళాను, దానివల్ల కొంత ఉపయోగం జరిగిందన్నారు. ఇప్పుడు నేను నిన్నటి సంగతి చెప్తున్నాను. నిన్న హైదరాబాద్ పోలీసులు సివి ఆనంద్ కమిషనర్ గారు నిన్ననే, ఇంకా ఆయన ఈరోజు రిలీవ్ అయ్యి ఇప్పుడు కొత్తగా సజ్జనార్ కమిషనర్ బాధ్యతలు తీసుకుంటున్నారు. సివి ఆనంద్ నిన్న దీని మీద ఒక మేజర్ పైరసీ ర్యాకెట్ను హైదరాబాద్లో బద్దలు కొట్టారు. 22,000 కోట్లు దానివల్ల పరిశ్రమకు నష్టం వచ్చిందని, ఒక తెలుగు సినిమా పరిశ్రమకే 3-4 కోట్ల నష్టం వచ్చి ఉంటుందని, రహస్య కెమెరాలు, అధునాతన సాంకేతిక పద్ధతుల్లో సినిమాలను పైరసీ చేస్తున్నారని బయట పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు పరిశ్రమతో కూడా దీన్ని పంచుకోవాలని పరిశ్రమ పెద్దలను ఆహ్వానించాడు. అక్కడ ఎవరున్నారండి? చిరంజీవి ఉన్నారు, మళ్ళీ వేరే ఆయనతో పాటు ఇంకొంతమంది పరిశ్రమ పెద్దలు ఉన్నారు. బాలయ్య బాబు లేరు, ఆయన ఊళ్ళో లేరో, మళ్ళీ రేపు ఏదైనా వివరణ ఇస్తారేమో నాకు తెలియదు. కానీ ఆయన్ని పిలిచారట. నిన్న కూడా ఆయన్ను కలిసి ఆయన్ను పిలవడానికి ఒక ప్రయత్నం వీళ్ళు చేశారు, కానీ ఆయన రాలేదు. అంటే వీళ్ళతో వేదిక పంచుకోవడం ఇష్టం లేదో, రెండోది మొన్నటి నేపథ్యంలో మరి ఏమన్నా కొంచెం వద్దనుకున్నారో తెలియదు. కానీ నిజంగా చెప్పాలంటే ఆయన నిన్న సమావేశానికి వచ్చి ఉంటే పరిశ్రమ తరఫున పెద్దగా నేను ఉంటాను, మీరు మొన్న కార్మికులు సమ్మె చేసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయనతో కూడా మాట్లాడమని చెప్పామన్నారు. అప్పుడు ఆయన ఏమీ బయటికి రాలేదు. అంటే ఎప్పుడు ఏమీ రాకుండా చిరంజీవి తొందరపడ్డారు అని చెప్పడం చూస్తుంటే కొన్ని సెక్షన్స్కు బొత్తిగా ఈ పరిణామం మింగుడు పడుతున్నట్టుగా కనబడుతుంది. దీన్ని ఏదో ఒక విధంగా వాళ్ళు పెంచే ప్రయత్నం చేసుకుంటూ ఎలా పరిష్కరించే బదులు ఏదో మీరు మాట్లాడారు లేదా వర్మగారు ఎందుకు స్టోరీ చేయాలి ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడ విచిత్ర పరిస్థితి. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ మౌనం పాటిస్తున్నారు. ఇంకొంతమంది నాగబాబు గురించి కూడా, ఆయనంటే పోనీ ఉప ముఖ్యమంత్రి నాగబాబు వాళ్ళ పార్టీ తరఫున ఏదైనా ఒక మాట చెప్పొచ్చు కదా. నాగబాబు సమస్యలు నాగబాబుకు ఉండొచ్చు భవిష్యత్తులో, లేదా ఆయనకు వచ్చిన ఆదేశాలు ఎలా ఉన్నాయో తెలియదు. ఇదిగో చంద్రబాబు నాయుడు ఐక్యత కోసం చేస్తున్న ప్రయత్నాలు. కానీ ఏదో సామె చెప్పినట్టుగా గుళ్ళో ఏమో చేయకపోతే గుగ్గిలం వేసినంత పుణ్యం అని కనీసం నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉండాలి కదా. అది ఇక్కడ సమస్య. సరే, ఇక్కడతో అయిపోయినట్టేనా ఇది? ఇంకేమైపోతుందండి? ఇప్పుడు వీళ్ళు మాట్లాడాక వాళ్ళు కేసులు పెట్టద్దంటే పెట్టలేదు, కానీ కేకలేకుండా ఉంటారా? ఒకరిద్దరు వేశారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళలో కూడా ఒకరో ఇద్దరు చిరంజీవి అంటే ఇది అవుతుంది అన్నట్టు ఒక ర్యాలీ కూడా తీసుకున్నారు వాళ్ళు. అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు నేను చెప్పినవి నేను ఇంకా చాలా గౌరవంగా దీనిగా చూపించాను. అలాగే మాట్లాడిన వ్యాఖ్యాతల మీద కూడా ఇష్టానుసారం వాళ్ళు నోరు పారేసుకుంటున్నారు. సరే, నన్ను ఎవరు నా పేరు ఎవరు తీయలేదు, కానీ చెప్తున్నాను ఈ పద్ధతి ఏంటి అసలు? ఎదురుదాడి అంటే ఎంతసేపటికి ఇంకా వేరే వాళ్ళని మేము చూడము, మేమే అహం బ్రహ్మస్మి అనే ధోరణి నుంచి బయటికి రావాలి కదా. పోనీ ప్రజా సమస్యనా అదేం కాదు. కానీ నాకైతే ఒకటి, ఇట్ ఈస్ మోస్ట్ అన్కైండ్ కామెంట్ అంటున్నా. చిరంజీవి తొందరపడ్డారు, చిరంజీవి ఆలోచించి ఉన్నా అంటే సమాధానం ఇవ్వడం కూడా వాళ్ళకి నచ్చలేదన్నమాట. అంటే ఇప్పుడు పవన్ అధికారం వల్ల అనేక కారణాల వల్ల బాధ్యత వల్ల ఆయన నిశ్శబ్దంగా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ ధోరణి వేరండి. నిన్న మనం మాట్లాడింది కాంతారా సినిమా మీద, బహుశా నిన్నటిగా టాపిక్ ఎవరు మాట్లాడలేదు. అది ఇట్ గాట్ వైడ్ రెస్పాన్స్ ఆల్సో. పవన్ కళ్యాణ్ కాంతారాకు మినహాయింపు రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి, వాళ్ళు వేరే భాష ఇదే ఉంది, మనం భాషలు ఇట్లాంటి దీనికి పోకూడదు అంటే కొంతమంది కాదు వేరే భాషలోది, రెండవది ఇట్లాంటి కారణాలు కూడా కొన్ని చెప్పి అభ్యంతరాలు పెట్టినా కానీ లేదు దానికి కూడా మనం రేటు పెంచుకునే అవకాశం ఇవ్వాలి, మంచిగా కాస్త ఎక్స్పర్ట్ అయితే ఎవరు తీసినా మనం ప్రోత్సహించాలని చెప్పారంటున్నారు. అంటే బ్రాడ్ వ్యూ తీసుకోవడం అన్నది ఎప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకు అది అవసరం అవుతుంది. దాని బదులు ఇంకా పెంచి చూడాలి. మరి ఈ రోజన్నా మాట్లాడతారా? వాళ్ళు చూసారా లేదా నాకు తెలియదు. మరి వీరాభిమానులు అంటే బాలయ్య వీరాభిమానులు ఎక్కువ ఫోర్స్ఫుల్గా ఉన్నట్టున్నారు అఖండ తేజస్తో. మరి అఖండ